చరిత్ర ప్రారంభమైంది చూడండి, చరిత్ర ఎలా నడుస్తుందో చూడండి. దేవుడు మానవుడు, దేవుడు మానవుడు, దేవుడు మానవుడు. దేవుడు లెక్క అడుగుతాడు, వీళ్ళు లెక్క చెప్పనంటాడు. దేవుడు ఆశ కలిగి ఎదురు చూస్తాడు, నీ దగ్గరికి రానంటాడు. దేవుడు ప్రేమ కలిగి పిలుస్తాడు, నేను రానక పొదల చాటున దాక్కున్నాను అంటాడు. నా పోలికలో ఉన్నవారంటే నా పోలికలో నా బిడ్డలు అంటాడు. రకరకాల జరిగింది. తర్వాత ఏం జరిగింది? సాతానన్నవాడు చేసిన వాటిని పాడు చేయడానికి సిద్ధమైపోయాడు. సాతాను గడ పని ఏంటో తెలుసా? స్టార్టింగ్ నుండి దేవుడు ఏం చేస్తుంది పాడు చేస్తుంటాడు, దేవుడు ఏం చేస్తుంది పాడు చేస్తుంటాడు. దీనికి కూడా చాలా ప్లాన్ చేస్తుంటాడు. ఎవడొకరిలో దూరేస్తాడండి. చెడగొట్టు ఎవడొక లూజ్ కూడా ఉంటాడు కదండి. ఆ లూజ్ కూడా మా టీంలో ఎవడో కూడా ఉంటాడు, ఇంకా తెల్లలేదు ఇసుక కదా. ఎవడొక లూజ్గా ఉంటాడు, ఆ లూజోళ్ళకి దూరేస్తాడు, అంతే. మొత్తం వ్యవస్థను చెడగొడతాడు. అదో రకమైన దయ్యం లక్షణాలు వచ్చేస్తాయి అడిగి. ఆదాము దగ్గర నుంచి సాతాను పన్నెండు తెలుసా, ఎవరో ఒకరిలోకి దూరుతాడు, ఏదో ఒకటి చేస్తాడు, మొత్తం వ్యవస్థను చెడగొడతాడు. దేవుడు బాగా వినండి, బైబిల్ అర్థమవుతుంది. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సాతానుగాడు దేవుడు చేసిన చెడగొడితే చెడిపోయిన దాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఎవరు పెట్టుకున్నారో తెలుసా? దేవుడు. అదే ఆయన మైండ్ సెట్.